హలో అండి, నమస్కారం. మనం జగిత్యాల జిల్లా దగ్గరలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్ దాదాపుగా 18 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ డైరీ ఫామ్ను నడిపిస్తున్న యువ రైతు తన తండ్రి ద్వారా వారసత్వంగా ఈ డైరీ ఫామ్ నడిపించడం జరుగుతుంది. ఈ యువ రైతు అంతకుముందు ఇంటర్ వరకు చదువుకొని సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఒకరి దగ్గర నేను పనిచేయడం ఎందుకని తిరిగి వచ్చి 26 బర్లతో డైరీ ఫామ్ను నడిపించడం జరిగింది. కానీ ఇప్పుడు 26 బర్లతోటి స్టార్ట్ చేసిన ఆ యువ రైతు కేవలం 9 బర్ల వరకే అతను తన లిమిట్ను పెట్టుకోవడం జరిగింది. అసలు ఎందుకు 26 బర్ల నుండి 9 బర్ల వరకు తగ్గించాడు అనేది మనం ఆ యువ రైతును అడిగితే మార్కెట్లో పాల్స్ సేల్స్ లేవని ఆ యువ రైతు చెప్పడం జరిగింది. అసలు కారణాలు ఏంటి, ఈ షెడ్ ఎప్పుడు స్థాపించారు, తర్వాత ఈ షెడ్లో దాదాపుగా కొన్ని కొత్త టెక్నాలజీస్ కూడా ఈ యువ రైతు వాడడం జరుగుతుంది. వాటన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఆ యువ రైతు చెప్పిన మాటలు మీరు పూర్తిగా వినాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మీ పేరు? మహేశ్వరరావు. మహేశ్వరరావు. ఎక్కడ అన్నది ప్రాంతం? ఇది జగిత్యాల డిస్టిక్ దరూర్ విలేజ్. ఈ ఫామ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర 18 సంవత్సరాలు దాటిపోయింది. 18 సంవత్సరాలు దాటిపోయింది. ఏం చదువుకుంటారు? నాకు నాది ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత ఇందులోకి వచ్చారు. ఇంటర్ తర్వాత సింగపూర్ వెళ్ళిన 1 year అక్కడ ఉండి మళ్ళీ టచ్ చేసిన. ఓకే. అది మనది కాదు, బిజినెస్ నాన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. నేను టేక్ ఓవర్ చేసి 16 సంవత్సరాలు అవుతుంది. మీరు టేక్ ఓవర్ 16 years అవుతుంది. అంటే ఇది షెడ్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? షెడ్ దగ్గర 18 దాటిపోయి ఉండొచ్చు. 18 సంవత్సరాలు దాటింది. టోటల్ ఎంత కెపాసిటీ ఎంత ఈ షెడ్ కెపాసిటీ దాదాపు ఇప్పటి వరకైతే 26 బర్లు మెయింటైన్ చేసినాం. ఇది 40 బర్ల కెపాసిటీ షెడ్. 26 బర్లు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక 9-10 ఉన్నాయి. ఒక 10 days బ్యాక్ పాలు సేల్స్ లేక కొన్ని తీసేసినాం. సేల్స్ లేకనా లేకుంటే వర్కర్స్? సేల్స్ లేకనేనా? ఎందుకు సేల్స్ ఎందుకు లేదు మరి? మన మోడీది పిఎంఈజీపీ వచ్చింది కదా, కొత్త షెడ్లు ఎక్కువ అయినాయి, పాలు ఎక్కువ అయినాయి. అట్లా అంటే మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు? మార్కెటింగ్. డైరీకి వస్తే ఎంత వస్తాయి మరి? డైరీకి వస్తే కష్టం, లాభం ఏమి ఉండదు. డైరీ ఫామ్కి వస్తే అంటే ఎంత వస్తుండే మీకు? ఫ్యాట్ లెక్క ఇస్తారు అంతే, 45 నుంచి 55 మధ్యలో అట్లా వస్తుంది. మీరు బయట మార్కెటింగ్ చేసుకుని ఎంత పడుతుండే? 80 నుంచి 90 రూపాయలు వస్తుంది. 80 నుంచి 90. అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎంత ఉన్నాయి ఇందులో? ప్రజెంట్ ఇప్పుడు 9 ఉన్నాయి. 9. ఎంత నడుస్తుంది ప్రొడక్ట్ ఎంత డైలీ? ఇప్పుడు ప్రజెంట్ పూటకు 35. పూటకు 30, 60 లీటర్స్ అన్నట్టు ప్రజెంట్. ఈ 60 లీటర్లు ఎక్కడ బయట నేను మార్కెటింగ్ చేసుకుంటే? డోర్ డెలివరీ. ఎంత పడుతుంది? 60 పడుతుందా? 80 రూపాయలు పడుతుంది. 80 రూపాయలు పడుతుంది. ఎంత మీకు ఖర్చు ఎంత? మీ ఆదాయంలో టోటల్ ఇలా ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఖర్చు అంటే ఇప్పుడు మొన్నటి దాకా అంటే వర్కర్లు ఉన్నారు, వర్కర్లు బర్రెలు తీసేసినాక వర్కర్ను పంపించేసినాం. ప్రజెంట్ మేమే ఇప్పుడు 10 days అవుతుంది వర్కర్ వెళ్ళిపోయి. ఇప్పుడు మీకు ఇందులో డైరీ ఫామ్ బర్రెలతోటి స్టార్ట్ చేయాలనే ఆలోచన అంటే మీ నాన్నతోటే ఉంది. అంటే మీకు ఆవులను పెట్టాలి అనే ఒక ఆలోచన రాలేదు ఎప్పుడు? పెట్టినాం ఆవులను కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కర్మ డైరీ ఒకటి, వాని కాంపిటీషన్ ఎవరు లేడు, వాడు చెప్పిందే రాజ్యం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు సింగపూర్ నుండి వచ్చిన తర్వాత ఇన్ని ఆవులను పెట్టి కొంచెం ఒక పెద్దగా ఫామ్ పెట్టాలని ఆలోచన రాలేదు? వచ్చింది, కానీ ఇక్కడ మేజర్గా వేరే డైరీస్ లేవు. ఏంటంటే పాలు తీసుకున్న డైరీలు. ఓకే. అప్ అండ్ డౌన్స్ అన్ని అంతా ఆయన చేతులు ఉన్నాయి, కర్మ డైరీ చేతులు ఉన్నాయి. ఇక్కడ జెర్సీ కానీ ప్రియా, హెరిటేజ్ ఏవి లేవు. ఓకే. ఇవన్నీ ఇష్టం, పాలు ఎక్కువ అయినాయి అనుకోరు రేట్ డౌన్ చేస్తాడు, పాలు తక్కువ అయితే రేట్ వేస్తాడు. అంటే ఇప్పుడు మీ అనుభవంలో బర్ల ఫామ్ బెటరా మనకు ఆవుల ఫామ్ బెటరా? ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే బర్ల ఫామ్ బెటర్. ఓకే. లేదు నా ఓన్ మార్కెటింగ్ నాతోటి కాదు అనుకుంటే ఆవులలోకి వెళ్ళిపోవాలి. కాకపోతే డిసీజులు ఎక్కువ, కొంచెం రిస్క్ తోటి కూడుకున్న పని. మనకి ట్రీట్మెంట్ వచ్చి ఉండాలి మేజర్గా. ఓకే. అంటే మెడిసిన్స్ వాటి గురించి అవగాహన ఉండాలి కొంచెం, వాటికి ఏ డిసీజ్ వస్తున్నాయో అవన్నీ అవగాహన ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ దాదాపు అంతా చదువుకున్న పిల్లలే. ఓకే. ఏ చెప్పినా వాటినే ఇట్నే గ్యాదర్ చేసుకుంటారు. కానీ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది లో మెయింటెనెన్స్. ఇది కూడా ఇప్పుడు అంత మెయింటెనెన్స్ కాదు, అది సేమ్ అయిపోయింది అంతా. వాటికి మెడిసిన్ ఖర్చు ఎక్కువ, మెడిసిన్ ఖర్చు మిగులుతుంది. ఇప్పుడు ఉన్నాయి ఏంటివి, ఏ జాతి?
ఇలా బన్నీ ఉన్నది, ముర్రా ఉన్నది, జాఫ్రీ ఉన్నది. ఎక్కడి నుంచి లోటుకొచ్చారు? బన్నీ ఇక్కడ మన గుజరాత్ కచేరియా. ఈ తర్వాత ఈ జాఫ్రీ వచ్చి రాజ్కోట్, భావనగర్, గిర్ ఫారెస్ట్ అని చీతల్ ఫారెస్ట్ అటు పోతాం. ఎంత పడ్డది ఒక్కొక్కటి? ఇప్పుడు రేట్ పడ్డదంటే ఇప్పుడు మీ వీడియోలు చూపిద్దామంటే ఆ బర్రెలు లేవు, ఒకటే బర్రె ఉన్నది. ఓకే. ఇప్పుడు జాఫ్రీ గురించి చెప్పినా కానీ ఏమన్నా చూసినా కానీ వీడిన రేటు చెప్తుండు, బర్రె లేదనుకుంటారు. జాఫ్రీ అనేది కదా ఒకటి మిగిలిపోయింది, ఒకటి అమ్మలే. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు తీసుకొచ్చి ఇవి? అంటే మీరు ఈ షెడ్లో పెరిగినాయా లేకుంటే బయట నుంచి ఇప్పుడు తీసుకొచ్చారు? తీసుకొచ్చుడు పాలు అయిపోయిన తర్వాత కడితేనే ఉంటాయి, లేదంటే అమ్మేస్తాం. ఇప్పుడు రీసెంట్గా ఏవి తీసుకొచ్చారు? రీసెంట్గా అంటే జాఫ్రీ ఉన్నది, అది మొన్న ఒక లోడ్ తీసుకొచ్చినాము 3-4 months బ్యాక్. పాలు మార్కెటింగ్ లేక మొన్న 10 days బ్యాక్ అమ్మేసినాం. అది ఒక్కొక్కటి మాకు 1,30,000 నుంచి 1,80,000 మధ్యలో పడ్డాయి ఒక్కొక్క బర్రె. ఎంత ఇస్తుంది పాలు? పూటకు 8 అట్లా ఇస్తుంది అది జాఫ్రీ. జాఫ్రీ. ఇవి ముర్రా అంతే 5, 6 అంతకు మించి. జాఫ్రీ అయితే పూటకు 7-8 దాకా ఇస్తుంది. 7, 8, 10, 12 పూటకు. ఎన్ని మంత్స్ దాకా వరకు ఇస్తుంది అట్లా? ఇస్తుంది అందులో లాస్ట్. ఇక కాకపోతే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, దాన ఖర్చు ఎక్కువ, అట్లా పాలు కూడా ఇస్తుంది. ఒక 4-5 months ఇస్తుంది అట్లా? జాఫ్రీ దగ్గర సంవత్సరం 18 ఇచ్చేటి కూడా ఉంది. అవునా? ఎక్కడ దొరుకుతాయి ఇవి జాఫ్రీ? గుజరాత్, జామ్నగర్, తర్వాత భావనగర్, అటు చీతల్ ఫారెస్ట్ అని ఉంటుంది, అక్కడికి పోవాలి. ఓకే. 1,30,000 దాకా పడ్డది అన్నట్టు. 1,30,000 పైనే. 1,30,000 కష్టం. అంటే మనం అనుకున్న బర్రె కావాలనుకుంటే. ఇప్పుడు ముర్రె జాతి కూడా దాదాపు 1,10,000, 1,20,000 పెట్టి తీసుకొస్తారు. మీరు చెప్పేదాని ప్రకారం జాఫ్రీ తీసుకొచ్చుకుంటూ 1,50,000 పెట్టినా బెటరే కదా. అనుభవం లేనివాడు ఇప్పుడు హర్యానా పోయి ముర్రా తీసుకుంటే వాడు 2 కొమ్ములు కట్టి చేసుడు ఇవన్నీ చేస్తారు, వాడు మోసపోతాడు. మనకేం తెలుస్తుంది ముర్రా? అల్లు అర్జున్ సినిమా లెక్క అది హర్యానా. ఈ జాఫ్రీ అయితే బెటర్ నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జాఫ్రీ బెటర్. కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమున్నది, పాల్ మార్కెటింగ్, ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి. పెట్టుకుంటే జాఫ్రీ పెట్టుకోవాలి, సొంతంగా చేసుకుంటే ఇంకా బెటర్. ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేయాలంటారు? 5 సరిపోతుంది. 5 బర్రెలతో స్టార్ట్ చేయాలి. చాలా 5 బర్రెల కానీ సినిమా కనబడుతుంది. షెడ్ కూడా ఇప్పుడు చాలా మంది విపరీతమైన ఖర్చు చేస్తారు. ఖర్చు అంటే ఇప్పుడు తప్పలేదు, లేబర్లు ఉండరు అని. అంటే షెడ్ కంపల్సరీ. షెడ్ అంటే మన తక్కువలో వేయరాదంటారా? వేయచ్చు, కాకపోతే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, కింద సిమెంట్ ఉండాలి కంపల్సరీ, అది మ్యాండేటరీ. ఈ కుండి కట్టాల్సిందే. ఇక మేమంటే ఇప్పుడు ఎండాకాలం కోసం ఆటోమేటిక్ వాటర్ పెట్టుకుంటాం. మీకు వేరే షెడ్లలో కనబడేవి. ఇది ఆటోమేటిక్ వాటరా? ఆటోమేటిక్ వాటర్ తాగిన కొద్ది బయటకు వస్తూ ఉంటుంది. తాగిన కొద్ది బయటకు వస్తాయి. అది మెయిన్ ట్యాంకు. ఇది ఇలా వాల్ ఉంటుంది, ఇల్లు ఒకటి. ఫ్లష్ సిస్టమ్ అన్నట్టు, బాత్రూంలో ఫ్లష్ ఉంటుంది కదా, సేమ్. అంటే బాల్ తోటి ఎట్లా అది? అది వాటర్ తాగిన కొద్ది బాల్ కిందకి వస్తుంది. కిందకి వస్తే వాటర్లోకి వెళ్ళి వస్తుంది. పైప్ లైన్ ఉంది కదా, ట్యాంక్లోకి వెళ్ళి పైప్ కనెక్షన్. ఓకే. అంటే మీరు ఈ సిస్టమ్ ఎక్కడ చూసారు? అంటే మీకు మీ లెక్కనే యూట్యూబ్, నా సొంత ప్రయోగం ఇది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇప్పుడు ఒకసారి జాఫ్రీ చూస్తారా? జాఫ్రీ ఉంటుంది లాస్ట్ దీని పక్కది, అది ఒకటే మిగిలిపోయింది. ఏది ఇదా? సెకండ్. ఇది జాఫ్రీయా? ఇది జాఫ్రీ. మీకు బన్నీ బర్రే, ఇది బన్నీ అవతల పక్కది. దాని ముఖం చూస్తే గుర్తుపడతారు. ఇది బన్నీ, అది బన్నీ. ఇది జాఫ్రీ. జాఫ్రీ ఎటు తిరుమనండి తిరుగుతుందా? కొంచెం మోడిషన్ చేస్తుంది. కోపం ఎక్కువ ఉన్నట్టుంది. ఎంత ఇస్తుంది పాలు ఇది? ఇది ఇప్పుడు 8-8.5 ఇస్తుంది పూటకి 8 ఇస్తుంది. 8.5. ఎవరైనా కొత్త ఫామ్ స్టార్ట్ చేస్తే వీళ్ళు ఈ జాఫ్రీ తెచ్చుకుంటే బెటర్ అంటారు మీ ఆలోచన? తెలియాలి వాళ్ళకి జాఫ్రీలో కూడా ఏమున్నాయి ఏం కదా అనేది కొంచెం తీసుకుపోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ.